నీకు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? ఈ సృష్టిని కాపాడే శ్రీమహావిష్ణువు నిద్రపోతారని ఎందుకు చెబుతారు? సర్వాంతర్యామి అయిన ఆయనకు నిద్ర అవసరమా? అయినా 4 నెలలు యోగనిద్రలోకి వెళ్తే ఈ జగత్తు పరిస్థితి ఏమవుతుంది? ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. కాలానికి, ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉన్న ఒక లోతైన సంభాషణ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తాము. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నిద్ర సాధారణ నిద్ర కాదు, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. అది యోగనిద్ర. యోగనిద్ర అంటే చైతన్యం కోల్పోవడం కాదు, సంపూర్ణ జాగరూకతతో కూడిన విశ్రాంతి. అందుకే శ్రీమహావిష్ణువు నిద్రపోయినా ఈ సృష్టి తన క్రమాన్ని ఎప్పుడూ కోల్పోదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఎందుకు ఈ 4 నెలలే? ఎందుకు ఆషాఢం నుంచి కార్తీకం వరకు? మన పూర్వీకులు ప్రకృతిని చాలా దగ్గరగా గమనించారు. ఈ 4 నెలలు వర్షాకాలం, భూమి తనను తాను మార్చుకునే కాలం, విత్తనం మొలకెత్తే కాలం, ప్రకృతి బయటకు కనిపించకుండా లోపల ఎన్నో మార్పులు చేసుకునే కాలం. అందుకే ఈ 4 నెలలను చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఇది ప్రకృతికి విశ్రాంతి మాత్రమే కాదు, మనిషికి కూడా ఒక విరామం. మన జీవితాన్ని ఒక్కసారి గమనించండి. మనం ఎప్పుడూ బయట ప్రపంచంతోనే బిజీగా ఉంటాం. సంపాదించడం, సాధించడం, పరిగెత్తడం, పోటీ పడడం. కానీ ప్రకృతి మాత్రం ప్రతి సంవత్సరం 4 నెలలపాటు ఒక ప్రశ్న అడుగుతుంది. కొంత సమయం బయట ప్రపంచం నుంచి లోపలి ప్రపంచం వైపు ప్రయాణం చేయలేవా? బహుశా అందుకేనేమో శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని మన పూర్వీకులు చెప్పారు. ఆయన నిద్రపోవడం అంటే జగత్తుని విడిచిపెట్టడం కాదు, మనిషి కాసేపు తన జీవితాన్ని చూసుకోవడానికి ఒక కాలాన్ని ఇవ్వడం. చాతుర్మాస్యం మొదలైన తర్వాత అనేక నియమాలను మన పూర్వీకులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వివాహాలు చెయ్యరు, కొన్ని శుభకార్యాలను వాయిదా వేస్తారు. సన్యాసులు దేశాటన చేయకుండా ఒకే చోట ఉండి శాస్త్రాధ్యయనం చేస్తారు. ఉపవాసాలు, జపాలు, దానధర్మాలు ఎక్కువగా ఆచరిస్తారు. ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమేనా? బహుశా కాదు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ 4 నెలలు మాత్రం మనలో మనం ఏం కోల్పోయానో గుర్తుచేస్తాయి. శయన ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆషాఢం మనకు ఆగడం నేర్పిస్తుంది, శ్రావణం భక్తిని గుర్తుచేస్తుంది, భాద్రపదం వినయాన్ని నేర్పిస్తుంది, ఆశ్వయుజం అంతర్ముఖత్వాన్ని పెంచుతుంది, కార్తీకం మనలో వెలుగును నింపుతుంది. ఇది కేవలం నెలల మార్పు కాదు, మనసు చేసే ఒక ప్రయాణం. ఇక్కడ ఇంకో అందమైన భావన ఉంది. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలో ఉంటారని చెబుతారు. క్షీరసాగరం అంటే కేవలం పాలసముద్రం మాత్రమే కాదు, ప్రశాంతతకు ఒక సంకేతం, అలలు లేని మనసుకు ఒక ప్రతీక. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. ప్రశాంతత లేకపోతే జ్ఞానం కూడా ఉపయోగపడదు. బహుశా అందుకేనేమో యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు మనకొక సందేశమిస్తున్నారేమో. ఎప్పుడూ పరిగెత్తడమే జీవితం కాదు, కొన్నిసార్లు ఆగడం కూడా జీవితమే. కొన్నిసార్లు మౌనం కూడా ఒక సమాధానం, కొన్నిసార్లు విశ్రాంతి కూడా ఒక సాధన. మనం ఈ కాలంలో ఇంకో విషయాన్ని గమనించాలి. ఒక విత్తనం చెట్టుగా మారాలంటే కొంతకాలం నేలలో కనిపించకుండా ఉండాలి. బయట్నుంచి చూసేవారికి ఏమీ జరుగుతున్నట్లు కనిపించదు, కాని లోపల జీవం కనిచేస్తూనే ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే. కొన్ని రోజులు బయట విజయాలు కనిపించకపోవచ్చు, అందుకని ఎదుగుదల ఆగిపోయిందని కావు. ప్రకృతి మనకు ప్రతి సంవత్సరం ఇదే పాఠాన్ని చెబుతోంది. కనిపించని మార్పులు కూడా చాలా గొప్పవే అని. ఈ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి వస్తుంది. దానిని ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని చెబుతారు. ఇక్కడ ఒక అందమైన ప్రతీక దాగి ఉంది. ఆయన మేల్కొనడం అంటే కేవలం దైవ సంబంధమైన సంఘటన మాత్రమే కాదు, మనిషి కూడా మేల్కొనాలని గుర్తుచేయడం. 4 నెలల పాటు మనం ఏమి నేర్చుకున్నాం, మనం ఏమి వదిలిపెట్టాం, మనలో ఏమి మారింది అనే ప్రశ్నలకు సమాధానం వెతికే సమయమది. ఉత్తాన ఏకాదశి తరువాత శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆలయాలు మళ్లీ ఉత్సాహంతో కళకళలాడతాయి. వివాహాలు, ఉత్సవాలు మొదలవుతాయి. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ముందు అంతర్ముఖ ప్రయాణం, తరువాత బాహ్య ప్రపంచంలో కొత్త ఆరంభం. ఇది చాతుర్మాస్యం మనకు నేర్పించే గొప్ప సూత్రం. మనం ఎప్పుడూ కొత్త జీవితాన్ని కోరుకుంటాం, కానీ కొత్త జీవితానికి ముందు కొత్త మనసు అవసరమని మర్చిపోతాం.
ఈ 4 నెలలు మనకదే గుర్తు చేస్తాయి. మనలో చాలామంది విశ్రాంతి అంటే సమయాన్ని వృధా చేయడమని అనుకుంటారు. కాని ప్రకృతి మాత్రం వేరే మాట చెబుతోంది. విశ్రాంతి కూడా ఒక సృష్టే అని. రాత్రి లేకుండా ఉదయం లేదు, నిశ్శబ్దం లేకుండా సంగీతం లేదు, విశ్రాంతి లేకుండా సృజన లేదు. అందుకే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని మనం వింటాం. ఆయన నిద్రపోవడం కోసం కాదు, మనం మేల్కొనడం కోసం. ఆయన ఆగిపోవడం కోసం కాదు, మనం కాసేపు ఆగి మనల్ని మనం చూసుకోవడం కోసం. ఈ చాతుర్మాస్యం ముగిసే సమయానికి శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు. బహుశా ప్రతి సంవత్సరం మనల్ని మనం ఒక ప్రశ్న అడగడానికి ఇదొక ఆహ్వానం కావచ్చు. ఈ 4 నెలల్లో మేల్కొన్నది శ్రీ మహావిష్ణువేనా? లేక మనలో ఎప్పటినుంచో నిద్రపోతున్న ప్రశాంతత, సహనం, అంతర్ముఖత కూడా కొద్దిగా మేల్కొన్నాయా? కొన్నిసార్లు ఒక సంప్రదాయం చెప్పే గొప్ప రహస్యం అది ఆచారంలో కాదు. ఆ ఆచారం మనల్ని మన గురించి ఏమి ఆలోచింపచేస్తుందన్న దానిలో ఉంటుంది.